హలో అండి, నమస్కారం. మనం జ్ఞానముద్ర మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్‌ఫుల్ కూడా. యాక్చువల్లీ అన్ని ముద్రాలలో చాలా పవర్‌ఫుల్ ముద్ర ఏది అనంటే జ్ఞానముద్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ముద్ర చేయడం వల్ల మనలోని ఒక ఉత్తేజం అనేది, ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. జ్ఞానముద్ర మన ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు అండ్ థంబ్ ఫింగర్ ఇవి 2 ఇలా జాయిన్ చేసి మిగతా ఫింగర్స్‌ని ఇలా స్ట్రెయిట్‌గా అండ్ మీరు ఈ ముద్ర చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఉండాలి. ఇవి 2 జాయిన్ అయ్యి ఉండాలి. అండ్ దాన్ని మనం గట్టిగా స్ట్రెస్ చేసి అలా నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలా పెట్టేసి మనము నార్మల్ పొజిషన్‌లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ 3 టైమ్స్ అయినా మనము ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. మీరు 3 టైమ్స్ చేస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అది మీరు 2 టైమ్స్ చేసినా బావుంటుంది. 1 టైమ్ మీరు బిగినర్ అయితే ఫస్ట్ 1 టైమ్ నుంచి స్టార్ట్ చేయండి. మినిమమ్ 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన బాడీకి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఒక 2 డేస్ 5 మినిట్స్ చేయండి. ఆ తర్వాత ఒక 1 మినిట్ పెంచండి. ఆ తర్వాత ఇంకో 1 మినిట్ అలా పెంచండి. ఏదైనా సరే స్లోగా అనేది మన బాడీని మనము అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో మన బాడీలో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ముద్రాలు చేయడం వల్ల మనకు ఎలాంటి నష్టం అనేది లేదు. మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఏమి రావు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అవి తగ్గుతాయి. జ్ఞానముద్ర జనరల్‌గా దేనికి అనంటే మనం చాలా చికాకుగా ఉన్నప్పుడు, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు లేదా కాన్సంట్రేషన్ అవ్వటం లేదు, లేదా చదువుకునే పిల్లలకి సరిగ్గా చదువుకున్నది గుర్తుండట్లేదు, అర్థం అవ్వటం లేదు. అలా లేదా పెద్దవాళ్ళకి ఇప్పుడు మనం ఆఫీస్‌లో ఉంటాము. ఆఫీస్‌లో ఉన్నప్పుడు చికాకుగా లేదా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఎలా వెతుక్కోవాలి అంటే మైండ్‌లో ఏదో గందరగోళం ఉంటుంది. అలాంటివన్నిటికి రిజల్ట్ ఈ జ్ఞానం ముద్ర వేయడం వల్ల మనకు చాలా బాగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మన మైండ్ అనేది ఒక పీస్‌నెస్ వచ్చేస్తుంది మన మైండ్‌లోకి. ఉండడం అవన్నీ గూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటాయి. ఇది కాకుండా మళ్ళీ మీరు ఈ లైక్ నిద్ర రాకపోవడము, డయాబెటిస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఇది చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది. అండ్ అది కాకుండా ఇప్పుడు డిప్రెషన్‌లో కూడా ఉంటారు చాలామంది. సో, ఈ జ్ఞానముద్ర డైరెక్ట్‌గా మన మైండ్‌తోనే మన మైండ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, మన మైండ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా చాలా బాగా క్యూర్ అవుతాయి. అండ్ చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ముద్ర రోజు ఒక 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. 3 మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మినిమమ్ 15-20 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఇది చేసేటప్పుడు పద్ధతిగా కూర్చొని సుఖాసనంలో గానీ, పద్మాసనంలో గానీ, లేదా వజ్రాసనంలో గానీ కూర్చొని చేయొచ్చు. ఒకవేళ మీరు పెద్దవారు కింద కూర్చోలేరు అంటే మామూలుగా సోఫాలో గానీ, చైర్‌లో గానీ కూర్చొని మన నీస్ మీద కూర్చొని ఇలా స్ట్రెయిట్‌గా చేతులనేవి స్ట్రెయిట్‌గా పెట్టేసి ఈ ఆసనం, ఈ ముద్ర ఇలా పెట్టేస్తే మీకు చాలా బాగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయించండి. ఇది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు చదువుకునే పిల్లలకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జ్ఞాన ముద్ర చాలా మంచి ముద్ర. చాలా హెల్ప్‌ఫుల్ ముద్ర. ప్రాక్టీస్ చేయండి అండ్ హెల్తీగా ఉండండి. థాంక్ యూ.